చేశారు, నెంబర్ మార్చేశారు. తిరిగి తిరిగి అవస్థపడ్డాడు. ఎవరు సమాధానం చెప్పలేదు. కడాని ఇంకా బతుకు మీద ఆశ నశించి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఆ వార్త విని భార్య కుమార్తె కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు కోరుతున్నానంటే, రేపు మీ ఇంటి మీద మీకు హక్కు ఉండదు, మీ భూములు మీ చేతుల్లో ఉండవు. ఇక్కడ ఉంటాడు ఒక చిల్లర మనుషులు ఉంటారు కుప్పంలో కూడా. నా నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నియోజకవర్గం అపోజిషన్ నియోజకవర్గం ఇక్కడ ఉంటే పేటీఎం బ్యాచ్ తయారై కుప్పంలో ఇష్టానుసారంగా నన్నే బెదిరించే పరిస్థితికి వచ్చారంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట రాగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? మీకు భద్రత అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమనుకుంటున్నారు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నిక, ఆయన చూసుకుంటాడు, అవసరమైతే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే ఆయనే ఊరూరు తిరుగుతాడు, ఒకవేళ గెలిస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి, నాకేం వస్తుందని మీరు అనుకుంటున్నారు. అదే ప్రమాదం. మీరు ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే యువత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండకుండా, ప్రజాక్షేత్రంలో ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది.